లాస్ట్ వీడియోలో మనం ఓ గ్రూప్ బ్లడ్ గ్రూప్ ఓ వాళ్ళకి వాళ్ళ రావాల్సిన వాళ్ళ క్యారెక్టర్స్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి డైట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో బ్లడ్ గ్రూప్ ఏ దాని గురించి మాట్లాడుకుందాం. ఓ గ్రూప్తో కంపేర్ చేస్తే బ్లడ్ గ్రూప్ కాస్త హెల్త్ వైజ్ డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే వీళ్ళకి క్లాటింగ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, చాలా ఫాస్ట్గా క్లాటింగ్ అయిపోద్ది. మనం ఓ గ్రూప్తో మాట్లాడుకున్నప్పుడు క్లాటింగ్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అవే ఫ్రమ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాం మనం. కానీ వీళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ చాలా తొందరగా వస్తాయి, బీపీ షూటప్ అయ్యేటువంటి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి. అలాగే వ్యారికోజ్ వీల్స్ లాంటివి రావచ్చు, సెల్యులైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఎడిమా ఫీట్ అంటారు, కాళ్ళు పాదాలు వాపులు బాగా ఎక్కువ రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఎంబోలిజం అంటారు, థ్రాంబో ఎంబోలిజం, బ్లడ్ క్లాట్ ఒక చోట అయ్యి అక్కడే ఉండదు, అక్కడి నుంచి వేరే చోటకు పోతుంది, వేరే చోటకు పోయి అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ థ్రాంబో ఎంబోలిజం చాలా డేంజర్. కొన్నిసార్లు బ్రెయిన్లోకి వెళ్ళిపోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్లోకి వెళ్ళిపోతే హార్ట్ అటాక్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని వీళ్ళకి క్లాటింగ్ ఫ్యాక్టర్ చాలా యాక్టివ్గా ఉంటుంది, అందుకోసం అని చెప్పి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండోది క్యాన్సర్ ససెప్టబిలిటీ చాలా ఎక్కువ వీళ్ళకి. ఎందుకంటే క్యాన్సర్కి అగ్నిస్ట్గా పనిచేసేటువంటి క్రోమోజోమల్ టెండెన్సీ అనేది దీంట్లో లో ఉంటుంది. వీళ్ళు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ బాగా ఎక్కువ వస్తాయి. అలాగే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కూడా బాగా ఎక్కువ. అది పొట్టకు సంబంధించిన స్టమక్ క్యాన్సర్ కావచ్చు, లేకపోతే కోలాన్ అంటే పెద్ద పేగులకు సంబంధించినటువంటివి. ఇటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి చాలా తొందరగా వస్తాయి. అలాగే వీళ్ళకి వైరస్ ప్రొటెక్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే మొన్నటిదాకా మనకు ఈ కోవిడ్ అటాక్స్ అయ్యాయి కదా, కోవిడ్ అప్పుడు చూస్తే కంపారిటివ్గా ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళని చూసి రికవర్ అయిన వాళ్ళని వీటన్నిటిని కూడా ఒక డేటా అనాలిసిస్ చేస్తే దానిలో మెయిన్ తేలిందంటే ఎక్కువ గ్రూప్ ఏ బ్లడ్ గ్రూప్ ఏ ఉన్న వాళ్ళకి కోవిడ్ ససెప్టబిలిటీ ఎక్కువ ఉన్నదని చెప్తారు. అంటే వైరస్ నుంచి ప్రొటెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల వీళ్ళకి ఈ బ్రీతింగ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అంటే సైనసైటిస్ ప్రాబ్లం ఉంటుంది, వస్తే తగ్గదు. అలాగే సిఓపిడి ప్రాబ్లం ఉంటుంది, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్, అంటే ఈ ఆస్తమా, బ్రోంకైటిస్, సైనసైటిస్, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంక చెప్పాలా, మనకు లంగ్స్ ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా దాన్ని సబ్సైడ్ చేయడానికి ఎందుకు మందులు పడతాం, మన కిడ్నీలో లేదంటే స్కిన్ ఇన్వాల్వ్ అయిపోతుంది. స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది, చాలా తొందరగా డ్రై అయిపోతుంది. వీళ్ళకి బాడీలో నుంచి డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా తొందరగా వస్తుంటాయి. అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ వీళ్ళు చేయలేరు, స్ట్రెస్ బేర్ చేయలేరు, అసలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఓ గ్రూప్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఏ గ్రూప్ వాళ్ళకి స్ట్రెస్ అస్సలు చేయలేరు. అందుకే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ తీసుకునేటప్పుడు టీమ్ లీడర్స్ ప్లస్ ఈ హెచ్ఆర్ పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు బ్లడ్ గ్రూప్ని కూడా కన్సిడర్ చేస్తున్నాయంట. వాళ్ళకి గ్రూప్ ఏ బ్లడ్ ఉంటే వాళ్ళని కొంచెం సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకుంటున్నారు, ఫస్ట్ ఆప్షన్ ఇవ్వట్లేదంట. ఇది కూడా అంతే, ఇటువంటి పేపర్లన్నీ బయటకు వస్తుంటేనే కదా తెలిసేది. కాబట్టి దాన్ని బట్టి కూడా డిసైడ్ చేయాలి, ఎందుకంటే స్ట్రెస్ మేనేజ్ చేయలేకపోతే వాళ్ళని టీంని ఎక్కడ లీడ్ చేయగలరు. కాబట్టి ఈ గ్రూప్ ఏ వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అలాగే వీళ్ళలో ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అనేది చాలా తొందరగా ఉంటుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, మనం దాని గురించి భయపడతాం, లో డెన్సిటీ లైపోప్రోటీన్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, అంటే తినేటువంటి ఫుడ్. అందుకే చాలా మంది చెప్తుంటారు, నేను ఎన్ని చేసినా నాకు ఎల్డిఎల్ తగ్గట్లేదు సార్ అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. మీ గ్రూప్ చూసుకోండి, బ్లడ్ గ్రూప్ చూసుకోండి, బ్లడ్ గ్రూప్ ఏ ఉందేమో అటువంటి వాళ్ళకి ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తొందరగా తగ్గవు, చాలా కష్టపడాలి. మిగతా అంటే ఏదో ఈ ఏ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ వచ్చేస్తాయని కాదు, కంపారిటివ్గా మిగతా గ్రూపులతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి ఇది ఉంది అని అంట. ఈ ఏ గ్రూప్ ఉన్న వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సోయా ఫుడ్స్ వీళ్ళు బాగా వాడాలి, సోయా బీన్స్, చిక్కుళ్ళు, కోరు చిక్కుళ్ళు, పంది చిక్కుళ్ళు, బొబ్బర్లు, అలసందలు, ఇటువంటివన్నీ ఉంటాయి కదా, ఇవి బాగా వాడుకోవచ్చు. ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే మీకు ట్రైగ్లిజరైడ్ మెటబాలిజం పెరుగుతుంది. ట్రైగ్లిజరైడ్ మెటబాలిజం పెరిగితే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవి కూడా తగ్గుతాయి. ఓకే, వీళ్ళు ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు. విటమిన్ ఈ, సఫోలా ఆయిల్ అంటారు చూసారా, కుసుమ నూనె అంటారు కదా, అది ఎక్కువ వాడుకుంటే మంచిది. కొంత ఆలివ్ ఆయిల్ కూడా వీళ్ళు వాడుకోవచ్చు. ఈ పాలకూర, బ్రొకోలీ, క్యాలీఫ్లవర్, ఇటువంటివి వీళ్ళు ఎక్కువ తీసుకుంటే మంచిది. అంటే వాళ్ళ వెజిటబుల్ సెలెక్షన్లో అవకాడో ఎక్కువ వాడాలండి. మనం ఆల్రెడీ ఈ బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పాం కదా, అవకాడో ఫ్రూట్ బాగా పనిచేస్తుంది. కొన్ని రీసెర్చ్ పేపర్లో అవకాడో రెగ్యులర్గా తీసుకుంటే మీ బ్లడ్ వెజల్స్ లోపల కాల్షియం స్కోర్ కూడా తగ్గుతుంది అని చెప్పి కొన్ని రీసెర్చ్ పేపర్స్ చూపిస్తున్నాయి. కాబట్టి అవకాడోని ప్రతిరోజు తీసుకోవడానికి ట్రై చేయండి. పైనాపిల్ బాగా వాడాలి. స్ట్రాబెర్రీస్ ఇటువంటి దొరికితే బాగా తీసుకోవచ్చు. లైకోపిన్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవాలంటారు. లైకోపిన్ దేంట్లో ఉంటుందంటే టమాటా, బాగా పండినటువంటి టమాటా,
రెడ్గా ఉండాలి. ఎంత రెడ్గా ఉంటే అంత మంచిది. వీళ్ళు పసుపు ఎక్కువ వాడుకోవాలి. ఖచ్చితంగా పసుపు, వెల్లుల్లి వాడుకోవాలి. వెల్లుల్లి మనం బ్లడ్ థిన్నర్ అని చెప్పుకున్నాం కదా. పసుపు, వెల్లుల్లి, అల్లం, యాపిల్ సిడర్ వెనిగర్ ఇవి వాడుకుంటే ఇవి న్యాచురల్ బ్లడ్ థిన్నర్స్. మీరు వద్దన్నా కానీ బ్లడ్ క్లాట్ కాకుండా ఆపుతాయి. కొంతవరకు సేఫ్ జోన్లో ఉంటాయి. అందుకే ప్రతిరోజు మీరు ఈ వెల్లుల్లిని ఏం చేస్తారంటే అన్నం వండేటప్పుడే దాని మీద పెట్టేసేయండి. ఒక 4-5 వెల్లుల్లి అన్నం మీద పెట్టేసేయండి. అంటే వండేసిన తర్వాత మూత పెట్టేటప్పుడు అది పెట్టేసేయండి. తినేటప్పుడు అంటే దానిపైన ఏమంటారు పై లేయర్ తీయొద్దు, అలాగే ఉంచండి. తినేటప్పుడు పై లేయర్ తీసి తినండి. అప్పుడు దాంట్లో కంటెంట్ ఎక్కడికి పోకుండా ఉంటుంది. న్యాచురల్ యాంటీబయాటిక్ లాగా కూడా పనిచేస్తుంది. అలిసిన్ ఉంటుందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, అది బాగా పనిచేస్తుంది. వీళ్ళు మానేయాల్సింది రెడ్ మీట్. అస్సలు రెడ్ మీట్ తీసుకోవడానికి లేదు. ఆవు పాలు వీళ్ళు మానేయాలి. పల్లి నూనె ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ప్రాసెస్డ్ షుగర్ అంటారు. ప్రాసెస్డ్ షుగర్ అంటే షుగర్ని రా షుగర్ కాకుండా, ఇప్పుడు షుగర్లో కూడా వైట్ షుగర్ కాకుండా మనకు బ్రౌన్ షుగర్ దొరుకుతుంది, అది తీసుకోవచ్చు. అలాగే అయోడైజ్డ్ సాల్ట్ అంటాం. నార్మల్ సాల్ట్ వాడాలి, అయోడైజ్డ్ సాల్ట్ వాడదు. దానివల్ల కొంచెం ఇంకా ఎక్కువ డేంజర్స్ తయారవుతూ ఉంటాయి. అలాగే నెయ్యి ఎక్కువ వాడుకోవాలి. ఆయిల్ కన్నా కూడా ఆవు నెయ్యి ఎక్కువ వాడుకోవడం వల్ల కొంత ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా మిత్రులారా, ఇవి కొంత ఒక గ్రాస్ ఐడియా. కొంచెం వీటిని ఫాలో కావడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో బి గ్రూప్ గురించి మాట్లాడుకుంటాం. ఇంతవరకు సెలవు మరి.